మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎలక్షన్ అయితే పూర్తయిపోయాయి. సో గెలుపు ఓటమి పైన టీడీపీ ప్రభావం ఎంత మాత్రం ప్రజలు మద్దతు ఉంది? ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన సుమన్ టీవీకి ధన్యవాదాలు. అయితే మే 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఒక ఎయిమ్తో ప్రజలందరూ కూడా ఉండిపోయినారు. ఈ అరాజక పరిపాలన, అధిక ధరలు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే యువతకు ఉద్యోగ కల్పించకపోవడము, ఉద్యోగాలు ఇలాంటివి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినారు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఎన్నికలు వస్తాయే అని కాచుకున్నారు. షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 13వ తారీఖు ఎన్నికలు కూడా జరిగిపోయినాయి. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక స్థానాలతో గెలుపొందుతూ ఉన్నారు. ఈ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళ కూటమే విజయం సాధించాలని భారత ప్రభుత్వం, బీజేపీ పార్టీ కానివ్వండి, ఇక్కడ తెలుగుదేశం కూటమి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషా గారు ఇంతకు మునుపు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంచిని ఈ నియోజకవర్గానికి అందించినారు, డెవలప్మెంట్ చేశారు. ఆయన కోసం కూడా ఈయన క్యాండిడేట్ అయితే చాలా బాగుంటుందని కాచుకుని అదేవిధంగా ఆయనకు అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ఈ రోజు మే 13వ తారీఖు తెలుగుదేశం పార్టీకి మదనపల్లిలో షాజహాన్ బాషా సైకిల్ సింబల్ మీద, కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తామర పువ్వు మీద వేశారు. ఖచ్చితంగా షాజహాన్ బాషా గారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. మదనపల్లి నియోజకవర్గానికి షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. సార్, గతంలో చూసుకున్నట్టయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 30,000 మెజార్టీతో గెలిచింది. ఆ రికార్డు మీరు బ్రేక్ చేయగలరా? ఖచ్చితంగా. నేను ఎందుకంటే ఇంతకు మునుపు 30,000 మెజారిటీ అంటే ఆ రోజు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలా అని చెబితే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అందిస్తారని ఆ దృష్టిలో చూశారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయన ఏ పరిపాలన అందించలేదు. కాబట్టి ఇంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఇంత హీనంగా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తున్నాము, మంచి మెజార్టీలు సాధిస్తున్నాం. షాజహాన్ బాషా గారు మదనపల్లికి ఎమ్మెల్యేగా గెలిస్తే సో మొదట మీరు చేసే అభివృద్ధి ఏంటి? మదనపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో కూడా పెట్టారు. షాజహాన్ బాషా గారు గెలుపొందిన తర్వాత ప్రత్యేక మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టోని చంద్రబాబు గారి ముఖ్యమంత్రి ముందర పెట్టి ఆమోదాలు పొంది ప్రతి ఒక్క అభివృద్ధి దాంట్లో కూడా మదనపల్లి ముందుకు ఎందుకంటే ఇక్కడ వంతెలు నిర్మించాలా, ఫ్లైఓవర్లు కట్టాలా, ఈ డబుల్ రోడ్లు చమ్మగూరు, మదనపల్లి నుంచి చమ్మగూరుకు, మదనపల్లి నుంచి నిమ్మలపల్లికి ఇట్లా డబుల్ రోడ్లు వేసేటివి ఇవన్నీ కూడా చాలా పెద్ద పనులు ఉన్నాయి. మంచి ఈ నిరుద్యోగులకైతే ఉద్యోగాలు కల్పించే దాంట్లో ఇక్కడ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తేవాలని ఒక మంచి కృత నిశ్చయంతో షాజహాన్ బాషా గారు ఉన్నారు. చంద్రబాబు గారితో చర్చ జరిపి ఇక్కడ అభివృద్ధి బాటలు ముందుకు సాగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓకే సార్, ఫైనల్ గా 2024లో టీడీపీ విజయం తథ్యం అంటారు? ఎస్, తప్పకుండా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి వస్తూ ఉంది. గెలిచి తీరుతామని సైకిల్ గెలుస్తూ ఉంది. ఇటు షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే అవుతారు, అక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.